హలో గైస్, ఈరోజు వచ్చేసి ఫ్రైడే అనమాట. డేట్ వచ్చేసి శివరాత్రి. ఈరోజు శుక్రవారం, శివరాత్రి 8వ తారీఖు 9వ తారీఖు 8వ తారీఖు. అయితే ఈరోజు చుట్టూకి అయితే వెళ్తున్నాము. నేను మా ఫ్రెండ్స్, ఇద్దరు అయితే వెళ్తున్నాము, ఇద్దరు ఫ్రెండ్స్. అయితే ఇంకో మా ఇంట్లో ఎవరన్నా కూడా ఆల్రెడీ వెళ్ళున్నాడు కారులో. యాక్చువల్గా మేము కూడా కారులో వెళ్ళాల్సి ఉంటే కొద్దిగా పని ఉంటే పక్కగా అయితే వచ్చినాము. అయ్యూన్ వరకు అయితే వచ్చినాము. మా జహర్లోనే అయ్యూన్ ఉంటుంది అనమాట. అయ్యూను ఆ ఏరియాలో అయితే దవార్లో అయితే ఉన్నాము. ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చేసి బస్సు వస్తుంది. బస్సు అయితే ఎక్కేసి ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతాం అన్నమాట. మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మా వాళ్ళు. ఇంకా మా వాళ్ళు అయితే ఉన్నారు, ఏదో కొట్టుకుంటున్నారు. బస్సు వస్తుంది రే, బస్సు వస్తుంది నాకు. బస్సు కూడా అయితే వస్తుంది అనమాట. ఇక వస్తుంది బస్సు అయితే ఎక్కేసేసి జాయిన్ అయిపోదాం. ఏడెందుకు తీసుకుంటాం దేనికి బస్ కా ఏంది ఇప్పుడు నువ్వు ఇంత అన్యాయంగా ఉండవు? చిన్నప్పటి నుంచి ఇప్పటి నుంచి కోవిడ్కి వచ్చినప్పటి నుంచి 2 బస్సులు వస్తున్నాయి. ఏ బస్ ఎక్కుదామమ్మా? ఏ బస్ ఎక్కుదామన్నా? పచ్చదా నల్లదా? కొత్త బస్ గినేది కొత్త బస్ ఫుల్ అయిపోయి ఉంటుంది. ఈ బస్ ఎక్కుదాం బట్టు మళ్ళీ తిరిగి మళ్ళీ ఇదికే ఇన్ని బస్సులు వస్తున్నాయి ఏందినా ఈరోజు? అంతే కదా, డబ్బులు తగ్గడం కోసం ఆ బస్ ఎక్కేద్దాం. ఖాళీగానే ఉంది. నువ్వు అమ్మాయిలు 3 టికెట్లు అయితే తీసుకున్నాను. ఒకటి వచ్చేసి రూ. 10 అనమాట, 250 ఫీల్స్. 1, 2, 3. ఇంకా అన్న అయితే కార్లో వెళ్ళిపోయినాడు కాబట్టి ఇబ్బంది లేదు. టికెట్ తీసుకోరా. టికెట్ ఎవరికి తిన్నారు ఇద్దరు? మాట వరకు అడగరు కదరా మీరు. పట్టుకో. చెప్పు బ్రో. ఏం చెప్పాలరా? అవును, ఏంది 50 మంది కాడికి పోయినా. దిస్ ఈజ్ మాలియా సిటీ. ఈడు కొండమంగళుడు. కాటుకోరే, బస్ ఖాళీ ఉంది. బాగా రే అన్న రే. ఎర్ర బస్ ఎక్కుతాం రే. రే ఎర్ర బస్ ఎక్కుతాం రే. ఎర్ర బస్ ఎక్కుతాం అన్న. పైన ఖాళీగా ఉంది, ఎక్కేద్దాం రండి. గో, అది ఎర్ర బస్. దట్ ఈజ్ మై బస్, ఎర్ర బస్. రే ఏం మొహం పెరకపోయిందా? మగాళ్ళు పెరకపోయినాయి అందరికీ. వాడు మూల కూర్చున్నాడు. రే ఇన్ని అందరు రే చెప్పాలి ఇప్పుడు. అమ్మా ఇదేం బండి ఇది? ఇంత కింద ఆనుకోని ఉంది, డోర్కి ఆనుకోంది రోడ్డుకి. చావర్లెట్ చెప్పిందంతా చెప్పేసి అన్ని చెప్పేసి ముందు బండి గాయస్. ఏది ఇంటికైతే 7 గంటలకి అయితే వచ్చేసినాము. 6:30కే వచ్చేసినాము. అప్పుడే వచ్చి రాగానే డ్యూటీ అనమాట. ఇట్లా ఉంటుంది అనమాట ఒకవేళ మా పరిస్థితులు. నిజంగా చాలా ఘోరం ఉంటాయి. అక్కడ నుంచి బస్సు దిగి నడుచుకుంటూ ఇంటికి పోయేటప్పటికి అప్పటికి 2 సార్లు ఫోన్ చేయనారు. ఇంకా ఎక్కడ వస్తున్నావు అని పిల్లలు. ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చి ఇప్పుడు మత్లాకైతే పోయినా. మత్లా నుంచి మళ్ళీ ఇంటికైతే పోతా ఉన్నా. 80 నెంబర్ రోడ్లో నుంచి పోతా ఉన్నా అనమాట. పిల్లలు అయితే ఈడ ఉండమంటారు. పిల్లలు ఆడి ఉండమంటే నేనైతే ఉండలేదనమాట. నేనైతే పడుకోవాలి అని చెప్పేసి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇంటికి వెళ్ళిపోయి అయితే పడుకోవడమే. ఇదనమాట మన వీడియో. కంపల్సరీ నచ్చింది అనుకుంటున్నాను. కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, గంట కొట్టండి. బాయ్.